So guys, here is a car. For example ki మనం ఇప్పుడు రైట్ లో ఉన్నాం. So I press this, open like this. So first మనం ఏం చేసామని లాంచ్ చేసిర్రు. It's a super sport, almost like a I don't have to name another brand, but you have that. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు నాకున్న పెద్ద కన్ఫ్యూజన్, కార్ తీయాలా బైక్ తీయాలా? చలో మీరేమంటారు? కార్ తీద్దామంటారా? అంతరాత్మ ఒప్పుకుంటలేదు, అంతరాత్మ బైక్ తీద్దామంటుంది. లెట్స్ గో. సావిత్రి, వెళ్దాం బయటికి, అర్జెంట్ పని ఉంది. కానీ క్లైమేట్ చూస్తే వర్షం పడేలా ఉంది. ఏది కరెక్ట్ అంటారు? ఈ టైంలో కారే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఎందుకో ఇట్స్ ఓకే. పడితే పడ్డది వర్షం, తడిస్తే దర్శనం. కానీ కెమెరా ఉంది భయ్యా, 2 లక్షల కెమెరా ఉంది. ఏమంటావు? ఇక బండి మీదకి ఎక్కిన తర్వాత ఏమంటావు? ఏంది వర్షం ఏమైనా పడితే తల దాచుకోవడమే. పదండి పోదాం. ఆల్ రైట్. ఎక్కడికి ఏం సంగతి అన్నది చెప్తా. థంబ్నెయిల్లో పెట్టేసే ఉంటా. అండ్ వీడియో చూడడం స్టార్ట్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి. చలో మారి రాఫీ బయటికి. నిన్ననే తీసిన బండి, మొత్తం హ్యాండిల్స్ మొత్తం జిడ్డు అయిపోయినాయి. ఆల్ రైట్. ఫస్ట్లీ అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అండ్ ఏంది తర్వాత మర్చిపోయినా. ఆల్ రైట్, అందరికీ నమస్తే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ మనం ఓకే ఇంకోటి కూడా చేయాలి. వెల్కమ్ బ్యాక్ టు ది మోటో జాకీ షో. నేను మీ విజయ్. చాలా కూల్ గురు. ఐ థింక్ 2 ఒకటేసారి చేస్తున్నాం మనము, మోటో జాకీ షో అండ్ ఇంట్రో కూడా. సో ఈరోజు మనం ఏంటంటే ఎంజీ షోరూమ్కి పోతున్నాం. ఎంజీ సెలెక్ట్ పర్ల్ షోరూమ్ అని చెప్పి. ఎంజీ సెలెక్ట్ అంటే ఈ ఎంజీలో ఏవైతే కొన్ని సెలెక్టెడ్ కొన్ని ప్రీమియం కార్స్ ఉన్నాయో వాటిని సపరేట్ షోరూంలో పెట్టారు. అండ్ ఆ షోరూమ్ది ఇనాగ్రేషన్ ఈరోజు ఉంది. దానికి ఇన్విటేషన్ వచ్చింది. పొద్దున్నే పోవాల్సింది, కానీ పొద్దున పోతే ఆ టైంలోనే మొత్తం కస్టమర్స్ ఉంటారు. మనము ఏదైనా కాంటెంట్ షూట్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా కార్ చూపెట్టాలనుకున్నా నేను చూపెట్టలేను, కస్టమర్సే ఉంటారు. అందుకోసమే కొంచెం లేట్గా పోతున్నా. సో కస్టమర్స్ కూడా ఇప్పుడు జర చల్లవాడి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ ఎంజీ సెలెక్ట్కి పోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఒకటి సైబర్ స్టార్ అని చెప్పి ఒక కార్ లాంచ్ చేసింది ఎంజీ. క్రేజీ సూపర్ స్పోర్ట్స్ కార్ లెక్కనే ఉంది, కాకపోతే ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేసిరు అనమాట. సో నేను అది ఒకసారి లాంచ్ అయిన తర్వాత మనము అప్పుడు లదాఖ్లో ఉండే ఆ ఈవెంట్కి కూడా మనకి ఇన్విటేషన్ వచ్చింది, కానీ మనం పోలేకపోయినాం. ఈ కార్ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే చెప్పండి, నేను వచ్చి చెక్ చేస్తా అని చెప్పిన. ల్యాంబోది నేను షూట్ చేసినప్పుడు వాళ్ళని అడిగిండే, మీరు బెంగళూరులో ఉంటే రండి చూడండి అని చెప్పిన. అంత టైం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చెప్పండి అని చెప్పన్నా. అనగానే వాళ్ళు 3 days కింద నాకు మెసేజ్ చేసిండే, ఈరోజు ఇట్లా లాంచ్ ఉంది, అక్కడ కార్ ఉంటుంది, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఎందుకు రా, తప్పకుండా వస్తా. ఎందుకంటే మా వాళ్ళకి కార్ చూపిస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఒక రీల్ కూడా కొట్టినట్టు ఉంటుంది, అండ్ కొంచెం అట్లా మనం కూడా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంటుంది. బాబు బస్సు భయ్యా సైడ్ ఇచ్చే అంబులెన్స్కి. ఇన్సైడ్ డయాగ్నోస్టిక్స్ వి సీ ద అన్సీన్. పేషెంట్ ఉన్నాడా ఏంది అర్థమవుతుంది. బస్సు వాడు పక్కకు జరగవచ్చు, ఒక సెకండ్ ఇక్కడ పక్క క్యాబ్ నుండి వెళ్ళిపోతున్నాగా అంబులెన్స్. ఇక్కడ ఇంత జాగా ఉండి ఆపాల్సింది. అంబులెన్స్ ఇస్ ప్రయారిటీ బ్రో. ఆర్టీసీ బస్సు నడిపించడం కాదు, ఆర్టీసీ బస్సు నడిపించినప్పుడు కొంచెం రోడ్ రూల్స్ కూడా తెలిసి ఉండాలి. వెనకాల అంబులెన్స్ మొత్తుకుంటుంది, బస్సు వాడు ఆగని కూడా ఆగుతలేడు. రే పక్కకు జరుగుపే. ఇప్పుడు వినిపించినట్టుంది. ఇప్పుడు వినిపించిందారా నీకు? ఇప్పుడు వినిపించిందా భయ్యా నీకు అంబులెన్స్ సౌండ్? అప్పటి నుంచి మొత్తుకుంటుంటే. కొట్టు భయ్యా, నువ్వు కొట్టు. ఓ అన్నట్టు మర్చి తిని, నా బండిలో పెట్రోలే లేదు. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత నేను బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నా, ఆల్మోస్ట్ లదాఖ్ రైడ్ తర్వాత. ఇక్కడ ఎంత ఉంది పెట్రోల్ भैया? E20 है नॉर्मल है पेट्रोल? हाँ अच्छा ठीक है, नॉर्मल ही डाल दो. ये E20 सपोर्ट करता है गाड़ी. 1000 रुपये का डालो. అన్ని పెట్రోల్ బంక్లలో E20 వచ్చేసింది. సో మీ కారు మీ బైక్ ఏదైనా E20 సపోర్ట్ లేకపోతే
E20 బండి తీసుకుంటే బెస్ట్ అనమాట. లేకుంటే మైలేజ్, ఇంజన్ చాలా వాటిలలో ఎఫెక్ట్ అనేది వస్తుంది మెల్లగా. హాయ్ బోలో వెరీ గుడ్. लाइव नहीं हेलमेट अलग आता, कैमरा अलग आता. खरीदना पड़ता फिर. अरे पेमेंट करना. కానీ E20లో అంటే ఇథనాల్ కలిసినా కానీ పెట్రోల్ స్మెల్ మాత్రం అదే మత్తుగా ఉంది. చిన్నప్పుడు పీల్చుకుంటుండే కదా మన డాడీ, బండి కింద పడదు అనుకోండి పెట్రోల్ రాగానే ఆ స్మెల్ పీల్చుకుంటే అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీ ఎవరికైనా తెలుసా ఈ ఫీలింగ్? అయ్యయ్యో 1000 రూపీస్ పెట్రోల్ స్వాహ. బ్యాంక్లోకి వెళ్ళి ఇట్లా భయ్యా ఓకే, బ్యాంక్లోకి వెళ్ళి 1000 రూపాయలు ఇట్లా ఎగిరితే గుండె తల్లు మంటది బంగారం. కానీ తప్పదు, ఏం చేస్తాం. ఈ బండిని తీయాలంటే 1000 తప్పదు. ఇది తీయాలన్నా మన ఫోర్డ్ తీయాలన్నా ఫోర్డ్ అయితే 2000. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెట్రోల్ పైసలు నాకు చాలా మిగిలిపోతాయి. ఇప్పుడు శ్వేత ఓలా తీసుకొని పోయింది కాబట్టి నేను ఈ బండి తీసుకొస్తున్నా. లేకుంటే మార్నింగ్ జిమ్కి కూడా యాక్టివ్ వేసుకొని పోతా. లేకుంటే ఇంటి దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఓలా పైనే తిరుగుతాం. ఏదేమైనా సరే ఓలానే తీస్తాం. ఇక ఓలా లేకపోతేనే యాక్టివా తీసుకొని అంత దూరం పోలేను. లేకుంటే యాక్టివా వేసుకొని పోతుండే. యాక్టివా కంటే ఇదే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఆ యాక్టివా మైలేజ్ కూడా ఇస్తలేదు. అది ఓన్లీ క్యాంటీన్ డ్రాప్ చేయడానికి, జిమ్ పోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఇంకో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి. అది కూడా తీసుకుంటే టెన్షనే ఉండదు. కానీ అవసరం లేదు, ఒకటి చాలు మనకి. అయ్యో సిగ్నల్ పడ్డది భయ్యా, ఆగండి. ఏంది భయ్యా ఇది? ఇండికా నెంబర్ అని ఉన్నది. ఒకటి షోరూమ్లా మోటోమోరిని, కీవే, బెనిలీ. వామ్మో, మొత్తం జాతరంతా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. కానీ దాని పక్కకి ఇసూజీ. ఆహా, చూడ్డానికి ఎంత స్వీట్గా ఉంది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రాండ్? ఇసూజియా, మోటోమోరినియా, లేకుంటే కీవేనా, బెనిలియా? నాకు తెలిసి బెనిలీలో ఇంకో 2 బ్రాండ్లు కూడా ఉన్నాయి అనుకుంటా. అదేందో అది చైనా బ్రాండ్ది ఒక బండి తీసుకొచ్చిండే, క్యూజే మోటార్స్ ఒకటి, ఇంకొకటి అదేదో ఉండే. అది విండ్షీల్డ్ ఆటోమేటిక్గా లేస్తుంది. అంతా ఆగమాగం ఉండే బండి, అంత ఎక్కువ నడవలేదు. మనోడు ఏంటంటే ఈ మార్కెట్లో ఏవో ఎక్కడనో మూలకున్న బండ్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మడానికి ట్రై చేస్తాడు. పోనీ అట్లీస్ట్ అవన్నా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయా అంటే, ఇప్పుడు KTM 250cc ఉంది, అదో 2 లక్షలలో వస్తుంది అనుకో. ఇప్పుడు మనోడు కూడా ఒక 250 తీసుకొచ్చి 1,50,000లో ఇస్తే జనాలు కన్సిడర్ చేస్తారు. నువ్వు బయటికి వెళ్ళి తీసుకొచ్చేదే నార్మల్ చైనా బండి, అండ్ దాన్ని నువ్వు 3 లక్షలు 4 లక్షలకు అమ్మితే ఎవడు కొంటాడు భయ్యా? ఎవడో తలకు మాసినాడు, ఒక్కడు ఇద్దరు కొంటారు. మిగతా వాళ్ళందరూ హమారా బజాజ్, హమారా రాయల్ ఎన్ఫీల్డ్, హమారా KTM. సరిగా ఇంకోటి ఇది కూడా, దీంట్లో కూడా అంటే జావా SD ఓకే. కానీ ఈ బయట ఒక బండిని చూడండి, ఇదేంటి BSA మోటార్ సైకిల్ అంటే లెజెండ్. అదొక లెజెండరీ మోటార్ సైకిల్. దాన్ని వీళ్ళు 650cc సింగిల్ సిలిండర్గా లాంచ్ చేసి బిస్కెట్ చేసిరు దాన్ని మొత్తం. అసలు BSA పేరు అంటే దానికి ఏదైతే ఫ్యాన్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అయితే అందరు కూడా హట్ అయిపోయారు. ఎందుకంటే BSA నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ బేసిక్గా BSA అంటే BSA కాదు. BSA ఈజ్ టెక్నికలీ బాట్ ఫ్రమ్ BSA అండ్ రన్నింగ్ బై మహేంద్ర. సో ఆనంద్ మహేంద్రకి కూడా బైక్స్ అంటే కూడా ఇష్టం, కార్స్తో పాటు. సో సైమల్టేనియస్గా ఇట్లా నడిపిస్తున్నాడు. ఆల్రెడీ ఈరోజు SDది ఒక రైడ్ ఉండే, నేను ఇక్కడ పని ఉందని చెప్పి వెళ్ళలేదు. లేకుంటే SD రైడ్లో ఉంటుండే నేను. ఈరోజు SD రోడ్స్టర్ మైసూర్లో నడిపించాల్సింది. ఓకే, మన లదాఖ్ ట్రిప్లో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆటోమొబైల్స్ పైన కొంచెం ఫోకస్ చేద్దాం. ఏడమైందో ఏంది భయ్యా ఇది? ఇండికా నెంబర్ అని ఉన్నది. ఒకటి షోరూమ్లా మోటోమోరిని, కీవే, బెనిలీ. వామ్మో, మొత్తం జాతరంతా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. కానీ దాని పక్కకి ఇసూజీ. ఆహా, చూడ్డానికి ఎంత స్వీట్గా ఉంది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రాండ్? ఇసూజియా, మోటోమోరినియా, లేకుంటే కీవేనా, బెనిలియా? నాకు తెలిసి బెనిలీలో ఇంకో 2 బ్రాండ్లు కూడా ఉన్నాయి అనుకుంటా. అదేందో అది చైనా బ్రాండ్ది ఒక బండి తీసుకొచ్చిండే, క్యూజే మోటార్స్ ఒకటి, ఇంకొకటి అదేదో ఉండే. అది విండ్షీల్డ్ ఆటోమేటిక్గా లేస్తుంది. అంతా ఆగమాగం ఉండే బండి, అంత ఎక్కువ నడవలేదు. మనోడు ఏంటంటే ఈ మార్కెట్లో ఏవో ఎక్కడనో మూలకున్న బండ్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మడానికి ట్రై చేస్తాడు. పోనీ అట్లీస్ట్ అవన్నా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయా అంటే, ఇప్పుడు KTM 250cc ఉంది,
అదో 2 లక్షలలో వస్తుంది అనుకో. ఇప్పుడు మనోడు కూడా ఒక 250 తీసుకొచ్చి 1,50,000 ఇస్తే జనాలు కన్సిడర్ చేస్తారు. నువ్వు బయటికి వెళ్ళి తీసుకొచ్చేదే నార్మల్ చైనా బండి అండ్ దాన్ని నువ్వు 3 లక్షలు 4 లక్షలకు అమ్మితే ఎవడు కొంటాడు భయ్యా? ఎవడో తలకు మాసినోడు ఒక్కడు ఇద్దరు కొంటారు. మిగతా వాళ్ళందరూ హమారా బజాజ్ హమారా రాయల్ ఎన్ఫీల్డ్ హమారా కేటీఎం ఇంత తక్కువ రేటుకి బండ్లు వస్తున్నప్పుడు అఫ్కోర్స్ అందరు అదే ప్రిఫర్ చేస్తారు. ఇక ఇంకోటి ఇది కూడా, దీంట్లో కూడా అంటే జావా ఎస్డి ఓకే కానీ ఈ బయట ఒక బండి చూడండి, ఇదేంటి బిఎస్ఏ మోటార్ సైకిల్స్. బిఎస్ఏ మోటార్ సైకిల్ అంటే లెజెండ్, అదొక లెజెండరీ మోటార్ సైకిల్. దాన్ని వీళ్ళు 650cc సింగిల్ సిలిండర్గా లాంచ్ చేసి బిస్కెట్ చేసిరు దాన్ని మొత్తం. అసలు బిఎస్ఏ పేరు అంటే దానికి ఏదైతే ఫ్యాన్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అయితే అందరు కూడా హట్ అయిపోయారు. ఎందుకంటే బిఎస్ఏ నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ బేసిక్గా బిఎస్ఏ అంటే బిఎస్ఏ కాదు, బిఎస్ఏ ఈజ్ టెక్నికలీ బాట్ ఫ్రమ్ బిఎస్ఏ అండ్ రన్నింగ్ బై మహేంద్ర. సో ఆనంద్ మహేంద్రకి కూడా బైక్స్ అంటే కూడా ఇష్టం కార్స్తో పాటు. సో సైమల్టేనియస్గా ఇట్లా నడిపిస్తున్నాడు. ఆల్రెడీ ఈరోజు ఎస్డీది ఒక రైడ్ ఉండే, నేను ఇక్కడ పని ఉందని చెప్పి వెళ్ళలేదు, లేకుంటే ఎస్డీ రైడ్లో ఉంటుండే. నేను ఈరోజు ఎస్డీ రోడ్స్టర్ మైసూర్లో నడిపించాల్సింది. ఇట్స్ ఓకే. మన లదాఖ్ ట్రిప్లో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆటోమొబైల్స్ పైన కొంచెం ఫోకస్ చేద్దాం. వావ్, వాట్ ఈస్ దిస్? వాల్యూ జోన్, ఫ్యాషన్ మార్ట్, హైపర్ మార్ట్. మాకి కిరికిరి బిగ్ బజార్కి మళ్ళీ కలొచ్చింది. ఇది ఒకప్పుడు బిగ్ బజార్ ఉంటుండే. బిగ్ బజార్ పడ్డప్పుడు అయితే ఏం ఉండే అసలు, మొత్తం కిచా జనాలు, ట్రాఫిక్ జాము నెక్స్ట్ లెవెల్లో ఉండే. దాని తర్వాత మెల్లగా ఆ ట్రెండ్ క్లోజ్ అయిపోయింది. లుల్లు మాల్కి పడ్డది మళ్ళీ ట్రెండ్. లుల్లు మాల్ పడగానే ఆడ ఆ మాల్ ఏదో ఉండే, దానిలో మంచిర్యాల మాల్లో సంథింగ్ ఏమేమో ఉండే, థియేటర్స్ అన్నీ ఉండే, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ లుల్లు మాల్ రాగానే మళ్ళీ ఊపు అందుకుంది, మళ్ళీ ఇప్పుడు ఇది అందుకుంది. ఏడమైందో అయ్ ఏంది భయ్యా ఇది? ఎన్ని కదా బ్రాండ్ ఉన్నాయి ఒకటి షోరూమ్లా? మోటోమోరిని, కీవే, బెనిలీ, వామ్మో మొత్తం జాతరంతా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. కానీ దాని పక్కకి ఇసూజీ, చూడ్డానికి ఎంత స్వీట్గా ఉంది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రాండ్? ఇసూజియా, మోటోమోరినియా, లేకుంటే కీవేనా, బెనిలియా? నాకు తెలిసి బెనిలీలో ఇంకో 2 బ్రాండ్లు కూడా ఉన్నాయి అనుకుంటా. అదేందో అది చైనా బ్రాండ్ది ఒక బండి తీసుకొచ్చిండే, క్యూజే మోటార్స్ ఒకటి, ఇంకొకటి అదేదో ఉండే, అది విండ్షీల్డ్ ఆటోమేటిక్గా లేస్తుంది. అంతా ఆగమాగం ఉండే బండి, అంత ఎక్కువ నడవలేదు. మనోడు ఏంటంటే ఈ మార్కెట్లో ఏవో ఎక్కడనో మూలకున్న బండ్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మడానికి ట్రై చేస్తాడు. పోనీ అట్లీస్ట్ అవన్నా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయా అంటే, ఇప్పుడు కేటీఎం 250cc ఉంది, అదో 2 లక్షలలో వస్తుంది అనుకో. ఇప్పుడు మనోడు కూడా ఒక 250 తీసుకొచ్చి 1,50,000 ఇస్తే జనాలు కన్సిడర్ చేస్తారు. నువ్వు బయటికి వెళ్ళి తీసుకొచ్చేదే నార్మల్ చైనా బండి అండ్ దాన్ని నువ్వు 3 లక్షలు 4 లక్షలకు అమ్మితే ఎవడు కొంటాడు భయ్యా? ఎవడో తలకు మాసినోడు ఒక్కడు ఇద్దరు కొంటారు. మిగతా వాళ్ళందరూ హమారా బజాజ్ హమారా రాయల్ ఎన్ఫీల్డ్ హమారా కేటీఎం ఇంత తక్కువ రేటుకి బండ్లు వస్తున్నప్పుడు అఫ్కోర్స్ అందరు అదే ప్రిఫర్ చేస్తారు. ఇక ఇంకోటి ఇది కూడా, దీంట్లో కూడా అంటే జావా ఎస్డి ఓకే కానీ ఈ బయట ఒక బండి చూడండి, ఇదేంటి బిఎస్ఏ మోటార్ సైకిల్స్. బిఎస్ఏ మోటార్ సైకిల్ అంటే లెజెండ్, అదొక లెజెండరీ మోటార్ సైకిల్. దాన్ని వీళ్ళు 650cc సింగిల్ సిలిండర్గా లాంచ్ చేసి బిస్కెట్ చేసిరు దాన్ని మొత్తం. అసలు బిఎస్ఏ పేరు అంటే దానికి ఏదైతే ఫ్యాన్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అయితే అందరు కూడా హట్ అయిపోయారు. ఎందుకంటే బిఎస్ఏ నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ బేసిక్గా బిఎస్ఏ అంటే బిఎస్ఏ కాదు, బిఎస్ఏ ఈజ్ టెక్నికలీ బాట్ ఫ్రమ్ బిఎస్ఏ అండ్ రన్నింగ్ బై మహేంద్ర. సో ఆనంద్ మహేంద్రకి కూడా బైక్స్ అంటే కూడా ఇష్టం కార్స్తో పాటు. సో సైమల్టేనియస్గా ఇట్లా నడిపిస్తున్నాడు. ఆల్రెడీ ఈరోజు ఎస్డీది ఒక రైడ్ ఉండే, నేను ఇక్కడ పని ఉందని చెప్పి వెళ్ళలేదు, లేకుంటే ఎస్డీ రైడ్లో ఉంటుండే. నేను ఈరోజు ఎస్డీ రోడ్స్టర్ మైసూర్లో నడిపించాల్సింది. ఇట్స్ ఓకే. మన లదాఖ్ ట్రిప్లో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆటోమొబైల్స్ పైన కొంచెం ఫోకస్ చేద్దాం. ఆల్రైట్, యూటర్న్లు వైటర్న్లు కొట్టుకొని ఆల్మోస్ట్ జస్ట్ 3.2 కిలోమీటర్స్ ఉందన్నమాట మన డెస్టినేషన్. ఇది ఎగ్జాక్ట్లీ TV9 ఆఫీసర్ ఉన్నాం. రోడ్ నెంబర్ 3 అనుకుంటా, అదేనా? కరెక్టేనా? యా, రోడ్ నెంబర్ 3 ఇంకోటి రోడ్ నెంబర్ 2. ఇక్కడ ఆల్రెడీ ఒక MG షోరూమ్ ఉంది. ఓకే, ఇది నార్మల్ MG అనుకుంటా, దాన్ని సెలెక్ట్ అని చెప్పి అక్కడ పెట్టినట్టున్నాం. జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. స్టిల్ చెప్తున్నా 2 నిమిషాలనే ఇక్కడ దాకా వచ్చేసిన, కానీ ట్రాఫిక్ లేకపోయినా ఉంటే ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. 550 మీటర్స్ ఇంకా 3 మినిట్స్ చూపిస్తుంది. ఆల్రైట్, రీచ్ అయిపోయినాం మనము.
అండ్ ఈరోజు మనము ఇగో ఇదే కార్ చూడడానికి వచ్చినాం. ఈ కార్ మీకు చూపెట్టడానికి వచ్చినా. చలో పైన చూపిస్తా. హియర్ ఇస్ ఎ కార్. ఈ కార్ చూడడానికి నేను ఇంటి దగ్గర నుంచి అంత ఎక్సైటెడ్గా వచ్చిన. సో ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ కార్. యాక్చువల్లీ ఎవరైతే సూపర్ లగ్జరీ కార్ ఓన్ చేయాలనుకుంటారో ఇట్స్ వన్ ఆఫ్ ద పాకెట్ ఫ్రెండ్లీ కార్ అని చెప్పనొచ్చు. యట్ ఇట్ ఈస్ 90 lakhs ఆన్ రోడ్ ప్రైస్. బట్ దిస్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎంజీ నుంచి ఇట్లాంటి కార్ వస్తుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంజీ సైబర్ స్టార్. సో ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఈ కార్ అసలు ఎందుకు స్పెషల్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కార్వి 2 సీజర్ డోర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక బటన్ ఇట్లా అవుతుంటే ఇది ఆటోమేటిక్గా కిందికి వెళ్తుంది, జస్ట్ లైక్ దట్. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే కూడా మనది ఒకటి ఏంటంటే మన కీ ఉంది. దిస్ ఈజ్ అ కీ. ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేయొచ్చు లెఫ్ట్ అండ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు రైట్లో ఉన్నాం. ఇట్ ఓపెన్ లైక్ దిస్. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే కార్ లోపలికి వెళ్ళి కార్ లోపల ఏమేమి ఉంది ఏం సంగతి అన్నది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత కార్ బయట నుంచి ఎట్లుంది అన్నది మనం మాట్లాడదాం. సో వావ్, వాట్ ఏ ఫీలింగ్. ఇండియాలో ఇట్లాంటి కార్ ఇంత తొందరగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ హియర్ ది ఎంజీ. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, వెనకాల మొత్తం అంతా రూఫ్ టాప్ ఓపెన్ కార్. సో వన్స్ యూ ప్రెస్ దిస్ ఇట్ జస్ట్ గెట్స్ క్లోజ్డ్ అండ్ యూ గెట్ ఇన్సైడ్ ఎ ప్రైవేట్ జోన్. అండ్ లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్ సో దట్ బయట నుంచి వచ్చే నాయిస్ ఏం రాకుండా ఉంటుంది. సో ఈ కార్ ఏదైతే ఉందో ఎంజీ సైబర్ స్టార్, ఇది ఒక ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్లో వీళ్ళు తయారు చేసారు. అండ్ దీంట్లో ఒక బ్యాటరీ వచ్చేసి 77 kilowatts బ్యాటరీ ఉంది. బ్యాటరీ అంటే ప్యూర్లీ ఈ కార్ ఒక పర్ఫార్మెన్స్ కార్ అనమాట. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్స్ మనం ఏవి చూసుకోవాలనుకున్నా సరే 1 crore పైనే ఉంటుంది. 1.5, 1.7, 2 crores, 3 crores ఉంటుంది. ఇప్పుడు మొన్న నేను ఒకటి ల్యాంబోగిని యూరస్ చేసిండే. ల్యాంబోగిని యూరస్ వచ్చేసి 5 crores కార్ అది. అండ్ ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక కార్ 600 horses, ఆల్మోస్ట్ 500 horses అండ్ 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్ మనకి జస్ట్ 90 lakhsలో వస్తుందంటే ఇట్స్ అన్బిలీవబుల్. సో దీనిలో ది వెరీ వెరీ అట్రాక్టివ్ పాయింట్ వచ్చేసి దీని ఇంటీరియర్, దీని స్టీరింగ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఏదైతే లెదర్ ఇక్కడ యూజ్ చేసిరో, కలర్ కాంట్రాస్ట్ కూడా వెరీ చూజీ, వెరీ స్పెషల్గా యూజ్ చేసిరో ఈ కాపర్ బ్రౌన్ కలర్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక ఫ్లోటింగ్ డిస్ప్లే చూడొచ్చు మనం. ఫ్లోటింగ్ డిస్ప్లే ఉంది ఇక్కడ. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇదంతా టచ్ ఫంక్షనాలిటీతో వస్తుంది. దీనిలో ఇంకా మనం మిగతా అన్ని మనం ఆపరేట్ చేసి చూడవచ్చు. లైక్ బ్యాటరీ స్కెడ్యూల్ ఛార్జింగ్ కానీ, స్లో ఛార్జింగ్, కరెంట్ లిమిట్ కానీ ఇవి సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం క్లైమేట్ చూడొచ్చు, అంటే బయట అవుట్ సైడ్ క్లైమేట్ ఎలా ఉందన్నది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. కన్సోల్లో మనకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ దిస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో మ్యూజిక్ కానీ, కార్ ప్లే కానీ, ఆండ్రాయిడ్ ఆటో కానీ, కాల్స్ కానీ వాటన్నిటిని ఈ స్క్రీన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఇంకోటి వర్టికల్ స్క్రీన్ ఇచ్చారు. సో ఈ వర్టికల్ స్క్రీన్లో మనం ఏసీ, మిగతా ఫంక్షన్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ కింద ఇక్కడ స్విచెస్ ఉన్నాయి కదా, ఈ స్విచెస్తో మనం డోర్స్ ఓపెన్ చేయాలనుకున్నా, డోర్స్ క్లోజ్ చేయాలనుకున్నా లోపల నుంచి. అండ్ ఈ రోప్ మనం ఓపెన్ చేయాలనుకున్నా దీని ద్వారానే మనం ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ పైన కూడా SOS బటన్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఎంజీలో ఒక ఆటోబాట్ వస్తుంది కదా, ఆ ఆటోబాట్ మిస్సింగ్ ఉంది దీంట్లో. బట్ ఇట్స్ ప్రీమియం కార్ కాబట్టి మేబీ దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్. అండ్ యూ హ్యావ్ రెస్ట్ అదర్ ఆపరేషన్స్ ఇక్కడ. లైక్ ఎట్లా అంటే మిర్రర్, ఏసీ ఎలా కావాలనుకుంటే అలా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ రెస్ట్ ఆల్ ద కంట్రోల్స్ ఆర్ ఆన్ యువర్ స్టీరింగ్. అమ్మ దేవుడా, ఇక్కడ సూపర్ స్పోర్ట్ ఒక బటన్ ఇచ్చారు. అండ్ ఐ గెస్ లైక్ సూపర్ స్పోర్ట్ వర్క్స్. మీకు ఎక్స్ట్రా బూస్ట్ కావాలనుకుంటే సూపర్ స్పోర్ట్స్, ఇఫ్ యూ ప్రెస్ దిస్ మీకు కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ విల్ గెట్ ఆన్. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇక్కడ బటన్స్ కాకుండా ఆన్ ద స్టీరింగ్ యూ హ్యావ్ జాయ్ స్టిక్స్. అండ్ కాల్ కానీ, వాయిస్ అసిస్ట్ కానీ, ఇంకా మిగతా ఆప్షన్స్ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీని తర్వాత ఎగ్జాక్ట్లీ లైక్ ఏ సూపర్ కార్లో అయితే గేర్ షిఫ్టింగ్ టైప్ ఉంది కదా, మోడ్స్ షిఫ్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. లైక్ యూ కెన్ షిఫ్ట్ యువర్ మోడ్స్. ఇక్కడ ముంగట మనకి చిన్న గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ యువర్ గ్లవ్ బాక్స్. సో స్వీట్ అండ్ నీట్. దీస్ ఆర్ ది ఏసీ వెంట్స్. చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఈ సీట్కి కూడా మెమరీ ఉందన్నమాట. అండ్ ఈ సీట్ని మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడనేమో ఈ సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ORVM స్విచ్, పవర్ విండోస్, బికాస్ దేర్ ఆర్ ఓన్లీ 2 windows. అండ్ మనం ఇప్పుడు లెట్స్ ఓపెన్ ద కార్, లెట్స్ ఓపెన్ ద రూఫ్. ఓపెన్ చేయడానికి జస్ట్ దీన్ని ప్రెస్, I think you have to press and hold. This gets open like this.
నైస్ అండ్ పర్ఫెక్ట్. అండ్ సడన్లీ యూ కెన్ సీ లాట్ ఆఫ్ నాయిస్. ఇంతసేపటి దాకా ఇట్ వాస్ సో క్వైట్. ఇది ఓపెన్ చేయగానే నాయిస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద డోర్స్ ఫ్రమ్ హియర్ ఇట్స్ సింపుల్. ఇక్కడ ఒక చిన్న ఆపరేషన్ ఉంది, అది క్లిక్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇట్స్ అ ఫ్యాన్సీ ఫీచర్ అఫ్ కోర్స్, కానీ కొంతమందికి ఇబ్బంది అవుతుంది. బట్ ఇట్స్ నాట్ ఫర్ ది పెద్దవాళ్ళ కోసం లేకుంటే ఓల్డ్ ఉన్న వాళ్ళకి. ఇట్స్ ఫర్ ద ప్యూర్లీ లగ్జరీ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం. లెట్స్ సీ ద కార్ అవుటీరియల్ ఎట్లుంది. సో ఈ కార్లో ఉన్న బ్యాటరీ 77 kW బ్యాటరీ. మనం ఇక్కడ నుంచి దీన్ని ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఏసీ డీసీ రెండు టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ 77 kW బ్యాటరీ మొత్తం ఛార్జ్ ఫిల్ కావడానికి ఏసీలో పెడితే అంటే 7 hours టైం పడుతుంది. అండ్ డీసీలో పెడితే 10% నుంచి 60% వెళ్ళడానికి 30 minutes టైం పడుతుంది అనమాట. సో 30 minutesలో మనకి 420 kilometers రేంజ్ ఇస్తుంది ఈ కారు. 420 kilometers రేంజ్లో ఆల్మోస్ట్ 200 kilometers రేంజ్ మనకి 30 minutesలో ఛార్జ్ అయిపోతుంది డీసీ ఎక్కడైనా ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఏరోడైనమిక్ షేప్స్ అండ్ ఇక్కడ ఎయిర్ ఇంటేక్స్ కూడా ఉన్నాయి. దీనికి ఎయిర్ అనేది పాస్ కావడానికి అట్లాంటి వెంట్స్ కూడా ముంగడ తయారు చేసారు అనమాట. అండ్ దీంట్లో ఎడాస్ కూడా వస్తుంది మనకి. ఎడాస్ సేఫ్టీ ఫీచర్స్ లైక్ లేన్ అసిస్ట్ కానీ, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ, ఆటోనమస్ ఎడాస్ లెవెల్ 2 ఉన్నది దీంట్లో. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ కంపార్ట్మెంట్ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇట్స్ జస్ట్ టూ సీటర్. అండ్ నాకు తెలిసి 30 kW సౌండ్ సిస్టమ్ దీనిలో దొరుకుతుంది బాష్ది. ఇక్కడ చూడొచ్చు దీని స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ యా దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ కార్. ఇంకేముండే చెప్పండి కార్ల మెయిన్ ఫీచర్స్. అండ్ దీనికి ఒక బూట్ కూడా ఉంది. కాకపోతే బూట్ ఏంటంటే ఇంత మంచి ఫ్యాన్సీ కార్కి ఆటోమేటిక్ ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే. ఆల్రెడీ 90 lakhs ఒకటి కార్ తీసుకున్నాం. బట్ ఇట్ ఈస్ మాన్యువల్ లైక్ దిస్. యూ హ్యావ్ టు ఓపెన్, లాంగ్ ప్రెస్, ఓపెన్ అండ్ మాన్యువల్లీ ఓపెన్ ఇట్. క్వైట్ నైస్ బూట్ స్పేస్. నాకు పార్టిషన్లా ఉంది ఇక్కడ. సో బేసిక్గా అటు కూర్చున్న ప్యాసింజర్కి డ్రైవర్కి ఇది ఒక పార్టిషన్. నాకు ఇది బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కార్ నడిపించేటప్పుడు నేను ఒక సపరేట్ కార్లో ఉన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ హ్యావ్ మై కంపార్ట్మెంట్ అని చెప్పి. కొంతమందికి నచ్చదు, కపుల్స్కి స్పెషల్లీ. బట్ నాలాంటి వాళ్ళకైతే ఐ లైక్ దిస్ ఇట్లా సపరేట్ చేసింది బాగా అనిపిస్తుంది నాకు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కార్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ MG Cyberstar? ఎందుకంటే ఇది లాంచ్ అయినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అసలు ఈ కార్ చూడడానికి, అసలు ఎట్లుంటుంది ఏం సంగతి. బికాజ్ ఎలక్ట్రిక్ కార్ ఒకటి 90 lakhsలో మనకి దొరుకుతుందంటే, అది కూడా 500 horses 700 Nm టార్క్ తోటి. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ యాజ్ ఏ ఆటోమొబైల్ ఎంతూజియాస్టిక్ దిస్ ఈజ్ సంథింగ్ కమింగ్ టు ఇండియా. అది కూడా MG నుంచి. ఇట్స్ గ్రేట్. కానీ ఇట్లాంటి కార్ కూడా మనం కొనే స్టేటస్కి వెళ్ళాలన్నమాట. వెళ్తే ఇఫ్ యూ ఓన్ అ కార్ లైక్ దిస్ ఇన్ ద గరాజ్, ఎందుకంటే ఇన్ని డబ్బులు పెట్టి కార్ కొనుక్కున్న తర్వాత వీ డోంట్ హ్యావ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు మనకు ఫస్ట్లీ. అండ్ ఛార్జింగ్ కాస్ట్ కూడా ఎంత తక్కువ ఉంటుందో ఆలోచించండి. ఇట్లాంటి సూపర్ స్పోర్ట్ కార్ కొనుక్కుంటే సరిపోతుంది. పెట్రోల్ టెన్షన్ లేదు, డీజిల్ టెన్షన్ లేదు, సర్వీస్ టెన్షన్ లేదు, స్పేర్ పార్ట్స్ రిప్లేస్ చేసే టెన్షన్ లేదు. ఓన్లీ వేర్ అండ్ టైర్ ఉంటుంది, టైర్స్, బ్రేక్స్ అవి మాత్రమే. మిగతా అంతా లైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాడేటోళ్ళకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూ బై ఇట్ అండ్ యూ కీప్ ఆన్ యూజింగ్ ఇట్. దేర్ ఆర్ యాక్చువల్లీ 2 colors అవైలబుల్. అండ్ ఇలా వేరియంట్స్ ఏం లేవు. ఇట్స్ ఓన్లీ 1 వేరియంట్ Cyberstar అండ్ 1 బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ వేరియంట్స్ కూడా అంటే వేరియబుల్స్ కూడా లేవు దాంట్లో, సేమ్ ఒకటే బ్యాటరీ. సో దిస్ ఇస్ ఎల్లో కలర్. మనం ఇంతకుముందు ఒక రెడ్ కలర్ చూసాం కదా. అండ్ విచ్ కలర్ ఈజ్ యువర్ ఫేవరెట్ అన్నది యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ లైక్ ఎల్లో ఆల్సో. ఎల్లో కంటే నాకు రెడ్ ఇంకా బాగా అనిపించింది. బట్ మిగతా ఫీచర్స్ లైక్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ సేమ్, నో చేంజెస్. కెన్ సీ ఎవ్రీథింగ్ సేమ్. లోపల ఏదైతే కాపర్ది స్టైలిష్ లెదర్ ఉందో అది కూడా సేమ్ ఉంది. సో స్మూత్. ఐ థింక్ ఎల్లో ఈజ్ లిటిల్ పాపీ దెన్ రెడ్. బికాస్ మనందరికీ తెలుసు రెడ్ ఈజ్ లైక్ ఇట్ వోంట్ అట్రాక్ట్, బట్ దిస్ ఎల్లో గ్రాబ్స్ ద అటెన్షన్. వాట్ యూ గైస్ సే? సో గైస్ అదనమాట ఈ కార్ గురించి. దీని ఒపీనియన్ ఏందన్నది మీరు నాకు కామెంట్స్ చెప్పండి. సో ఇక్కడికి బ్లాగ్ క్లోజ్ చేసాం. మళ్ళీ ఇంటి దాకా వెళ్ళి ఇదంతా నాకు అవసరం లేదు. సో బ్లాగ్ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కమ్ టు దిస్ షోరూమ్. ఇది వచ్చేసి MG సెలెక్ట్, రోడ్ నెంబర్ 12, ఎగ్జాక్ట్లీ మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా దాని ఎదురుగానే ఉంది. సో రావచ్చు, కార్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అట్లీస్ట్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. మనం కార్ కొనాలనుకుంటే తెలుసు నాకు, కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటేనే కొనాలన్న ఆశ మనకు కలుగుతుంది. కొనాలన్న ఆశ కలిగినప్పుడే దానికి తగ్గట్టు మనం కష్టపడతాం. సో గైస్ ఇక్కడ ఒక బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా. లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.